ఏపీలో ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి చాలా అనుమానాస్పదంగా ఉంటాయి. ఎందుకు అనుమానాస్పదంగా ఉంటాయి అంటే మనందరికీ తెలుసు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల వెబ్సైట్లో ఫామ్ 20 అని చెప్పేసి ఒక డేటా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏ ఒక్క పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు నమోదైనాయి, ఏ ఒక్క నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు నమోదైనాయి అనే దాంట్లో ఒక డేటా ఉంటుంది. దాన్నే ఎలక్షన్ కమిషన్ పరిభాషలో ఫామ్ 20 అని అంటారనమాట. అయితే దాదాపు ఎలక్షన్ అయిపోయిన దాదాపు 3 నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఏపీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్లో ఈ ఫామ్ 20కి సంబంధించిన డేటా అనేది అప్లోడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు అయితే తీవ్రతరం అవుతున్నాయి. అలాంటి సందర్భంలో మన దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేవి మన యొక్క రాజ్యాంగంలో భాగం. అలాంటిది మరి వాళ్ళు ఎలాంటి తప్పు చేయకపోతే మరి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు నమోదైనాయో ఆ ప్రకారం ఫామ్ 20కి సంబంధించిన రూల్ ప్రకారం ఆ ఓట్లు అనేది అప్లోడ్ చేయలేదు కదా. మరి ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనేది ఇక్కడ చాలా బలాలను అయితే చేకూర్చుతుంది. నిజంగా ఏదో అనుమానాలు ఏదో మోసం జరగకపోతే వాళ్ళు అయితే ఈ యొక్క అప్లోడ్ చేయడానికి వెనకాడరు కదా. అయితే ఇక్కడ చాలా అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో ఏదో జరిగింది, అందుకోసమే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఫామ్ 20ని అప్లోడ్ చేయట్లేదు అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రీసెంట్ డేస్లో బెల్లాల గారి ఇష్యూ కానీ బాలినేని గారి ఇష్యూని చూసుకుంటే మనకి ఈ అనుమానాలు అనేది చాలా తీవ్రతరం అవుతున్నాయి. ప్రధానంగా చాలామంది ఏంటంటే ఒడిశా ఎన్నికలు మరియు ఏపీ ఎన్నికల్లోనే ఏదో మోసం జరిగింది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా ఈ ఒడిశా ఎన్నికలకు సంబంధించి ఫామ్ 20 అప్లోడ్ చేయలేదు, ఏపీ ఎన్నికలకు సంబంధించి ఫామ్ 20 అప్లోడ్ చేయలేదు అనమాట. ఇక్కడే చాలా అనుమానాలు అయితే బలపడుతున్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఏమైనా అప్లోడ్ చేస్తారా లేదనేది. ఏదేమైనా కానీ ఏపీ ఎన్నికల అధికారుల మీద తీవ్రమైన విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియండి. ఓకే.